Hi, hello, namaste, nenu me Sai Devan and welcome to Devan's classes. Many students have been waiting for many months for the IBPS clerk notification. ఎంతో మంది స్టూడెంట్స్ IBPS clerk notification కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఆ మూమెంట్ ఇప్పుడు వచ్చేసింది. IBPS clerk notification has been released and చాలా వేకెన్సీస్ ఉన్నాయి. సో స్టూడెంట్స్ ఎవరైతే గవర్నమెంట్ సెక్టర్లో ఎక్స్క్లూజివ్లీ బ్యాంకింగ్ సెక్టర్లో సెటిల్ అవ్వాలనుకుంటున్నారో ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. సో ఈ వీడియోలోని IBPS clerk notification గురించి ఇన్ డీటెయిల్డ్గా తెలుసుకుని ఎవరెవరు అప్లై చేయొచ్చు, ప్రాసెస్ ఏంటి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, శాలరీ మీకు ఎంతవరకు వస్తుంది అండ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్, స్ట్రాటజీ, సిలబస్, సో ప్రతి డీటెయిల్ మనం ఈ వీడియోలోనే నేర్చుకోబోతున్నాం. సో వీడియో మొత్తం చూడండి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో వెంటనే అప్లై చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డూ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఒకవేళ మీకు ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా కూడా డూ కమెంట్ ఇట్ ఇన్ ద కమెంట్ సెక్షన్ సో దట్ ఐ కెన్ హెల్ప్ యూ. సో వీడియోలోకి వెళ్ళిపోదామా? IBPS clerk recruitment అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. We have close to 5,830 vacancies. So in this video, let us understand how to apply, what is the eligibility criteria, examination pattern, and also the application process. So before jumping into the video, make sure that you subscribe to our channel. So mana channel ki subscribe cheyandi and do share this video with your friends so that ento mandiki idi benefit and help avutundi kabatti. So let's have a quick look at the IBPS clerk 2021 important dates. Asala registration eppudu start avutundi? Manaki registration 7th October tho start avutundi and 27th October last date. So ivalti nunche manaki registration process start avutundi and application fees has to be paid before 7th or 27th October. The download of call letters for online examination, preliminary examination ది మీకు నవంబర్ ఆర్ డిసెంబర్ లో ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేసి డిసెంబర్ లో మీకు ఉంటుంది. సో యూ ఆల్మోస్ట్ హ్యావ్ 2 months of time to prepare really well. అండ్ ప్రిలిమ్స్ రిజల్ట్ వచ్చేసి మీకు విత్ ఇన్ డిసెంబర్ ఆర్ జనవరి 2022 లో రావడం జరుగుతుంది. అండ్ ది downloading of call letter will be in December 2021 and Jan 2022. So mains examination వచ్చేసి మీకు జనవరి ఆర్ ఫిబ్రవరి లోని ఉంటుంది 2022 లో అండ్ ఫైనల్ ప్రొవిజనల్ అలాట్మెంట్ వచ్చేసి ఏప్రిల్ 2022. సో మీకు ప్రాసెస్ అక్టోబర్ లో స్టార్ట్ అయితే మీ సెలెక్షన్ మొత్తం మీకు అలాట్మెంట్, బ్యాంక్ అలాట్మెంట్ కూడా ఏప్రిల్ 2022 కి ఫినిష్ అయిపోతుంది. మీకు IBPS లేదా SBIPO ఎక్స్క్లూసివ్ కోచింగ్ కావాలి అనుకున్నట్లయితే I provide conceptual learning in aptitude, reasoning, English and general awareness along with soft skills training as well. So you can contact to the number which is provided below. So important dates chooses some. Let's have a quick look at the eligibility criteria of IBPS clerk. So eligibility criteria చూసుకున్నట్లయితే మీ ఏజ్ లిమిట్ ఇట్ షుడ్ బి 20 to 28 years అండ్ ఏజ్ లిమిట్ కి రిలాక్సేషన్ కూడా ఉంటుంది. మీరు ఒకవేళ OC కానీ SC/ST కానీ లేదా EWS కానీ OBC అయినట్లయితే మీకు you'll be getting certain relaxation as well. And educational qualification minimum graduation ఉండాలి. సో మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. కానీ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇట్ కెన్ బి ఎనీ గ్రాడ్యుయేషన్. ఇట్ కెన్ బి BTech, ఇట్ కెన్ బి MTech, ఇట్ కెన్ బి MBA, ఇట్ కెన్ బి BSc, BCA, whatever the graduation is, you need to have a basic graduation. మీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉన్నా కూడా no issues. And now educational qualification తెలుసుకున్న తర్వాత nationality వచ్చేసినట్లయితే you should be an Indian citizen or a subject from Nepal or a subject from Bhutan or a Tibetan who came over India before 1st January 1962. So most probably మీరు Indian citizen అయినట్లయితే మీరు eligible candidate అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. So what is the selection process for IBPS clerk? సెలెక్షన్ ప్రాసెస్ మనం ఒకసారి చూసినట్లయితే మీకు 2 stages ఉంటాయి మెయిన్ గా, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్. ఇందులో ఇంటర్వ్యూ అనే ప్రాసెస్ ఉండదు. IBPS PO లోని ఉంటుంది కానీ క్లర్క్ లోని ఇంటర్వ్యూ ప్రాసెస్ ఉండదు. సో ప్రిలిమ్స్ అంటే ఏంటి, మెయిన్స్ అంటే ఏంటి, సిలబస్ ఏంటి, ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుంది అనేది చూసేద్దాం. Now examination paranga chusinatlaite IBPS clerk examination paranga chusinatlaite the prelims exam comprises majorly 3 subjects annadu ikkada. Any subjects? 3 subjects. Avi English, numerical aptitude and reasoning ability, and this examination will be conducted for 100 marks. So mains examination gurinchi telusukune mundu let's have a quick look at the examination pattern. So
So first మీకు English ఉంటుంది, number of questions will be 30, number of marks will be 30 and the duration will be 20 minutes. ఇందులోనే మీకు సెక్షనల్ టైం కట్ ఆఫ్ ఉంటుంది అండ్ సెక్షనల్ మార్క్స్ కట్ ఆఫ్ కూడా ఉంటుంది. SBI PO ప్రిలిమ్స్ లోని మీకు సెక్షనల్ మార్క్స్ కట్ ఆఫ్ అనేది ఉండదు. సో న్యూమరికల్ ఎబిలిటీ చూసుకున్నట్లయితే ఇందులో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఉంటుంది. సో యూ విల్ బి గెటింగ్ 35 questions and number of marks will be 35 marks and duration 20 minutes ఉండడం జరుగుతుంది. అండ్ రీజనింగ్ ఎబిలిటీ నుంచి కూడా మీకు 35 questions వస్తాయి, నంబర్ ఆఫ్ మార్క్స్ 35 marks and 20 minutes. సో ఆల్ టుగెదర్ చూసుకున్నట్లయితే మీకు ఎగ్జామినేషన్ 1 hour ఉంటుంది, నంబర్ ఆఫ్ మార్క్స్ వచ్చేసి 100 marks కి ఉంటుంది అండ్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 100 questions ఉండడం జరుగుతుంది. సో ఇఫ్ యూ ప్రిపేర్ రియలీ వెల్, ఇప్పటి నుంచే మీరు మంచి కోచింగ్ తీసుకొని మీకు కరెక్ట్ ప్రిపరేషన్ ఉన్నట్లయితే యూ విల్ డెఫినెట్లీ క్రాక్ దిస్ ఎగ్జామినేషన్. నా ప్రాసెస్ ఏంటి అనేది చూసినట్లయితే ఫస్ట్ మీరు అప్లికేషన్ ఫిల్ చేయాలి, మీకు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది, మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది అండ్ ఫైనలీ అలాట్మెంట్. సో మెయిన్స్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి చూసేద్దాం. సో మెయిన్స్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే మీకు ఆల్ టుగెదర్ మీకు ఇక్కడ చూసినట్లయితే నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 190 questions ఉండడం జరిగింది. 50 50 50 40 190 questions అండ్ నంబర్ ఆఫ్ మార్క్స్ వచ్చేసి మీకు 200 marks కి ఉండడం జరిగింది. అండ్ టోటల్ టైం చూసుకున్నట్లయితే 70 minutes 115 minutes 160 minutes వరకు మీకు టైం ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం అసలు టాపిక్స్ ఏంటి అనేది చూసినట్లయితే మీకు జనరల్ అండ్ ఫినాన్షియల్ అవేర్నెస్. సో ఇక్కడ సింపుల్ గా చెప్పాలి అంటే జీకే అండ్ బ్యాంకింగ్ జీకే నుంచి మీకు 50 questions రావడం జరుగుతుంది అండ్ నంబర్ ఆఫ్ మార్క్స్ 50. అండ్ జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది, ఇందులో మీకు 40 questions ఉంటాయి 40 marks కి. అండ్ రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ కూడా ఉంటుంది, మీకు 50 questions అండ్ 60 marks. టైం డ్యూరేషన్ 45 minutes ఉంటుంది. జనరల్ అవేర్నెస్ కి 35 minutes అండ్ జనరల్ ఇంగ్లీష్ కి 35 minutes. ఫైనలీ మీకు క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఏదైతే ఎగ్జామినేషన్ ఉందో యూ విల్ బి గెటింగ్ 50 questions and number of marks will be 50, time duration 45 minutes. సో మనం సబ్జెక్ట్స్ అనేవి తెలుసుకున్నాం. సిలబస్ ఏంటి, ఈ సబ్జెక్ట్స్ లో మనకి ఎక్కువగా అడిగే సిలబస్ ఏముంటుంది అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. బట్ మీకు IBPS PO కోచింగ్, ఎక్స్క్లూజివ్ కోచింగ్, IBPS క్లర్క్, SBI PO ఎక్స్క్లూజివ్ కోచింగ్ కావాలి అనుకున్నట్లయితే మీరు డెఫినెట్ గా కింద ఉన్న నంబర్ కి కాంటాక్ట్ చేయొచ్చు అండ్ గ్రూప్ లో యాడ్ అవ్వండి. డెఫినెట్ గా మీకు నేను హెల్ప్ చేస్తాను. Now let's have a quick look at the syllabus. ఇది మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ కి చూసుకున్నట్లయితే సిలబస్ లోని జనరల్ అవేర్నెస్ లో మీకు హిస్టరీ, ఎకానమీ ఆఫ్ ది నేషన్, గవర్నమెంట్ పాలసీస్, నైబరింగ్ కంట్రీ, హిస్టరీ, జియోగ్రఫీ, క్యాపిటల్స్, ఫినాన్షియల్ పాలసీస్, సైంటిఫిక్ రీసెర్చ్, ఇంపార్టెంట్ డేట్స్ అండ్ నేమ్స్, ఫెస్టివల్స్, రివర్స్ అండ్ టెంపుల్స్, ఇలాగా మీకు జనరల్ అవేర్నెస్ నుంచి అడగడం జరుగుతుంది. దీనికి ఫ్రీ మెటీరియల్ నేను మన గ్రూప్స్ లో ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఎవరైతే ఫ్రీ మెటీరియల్ కావాలి అనుకుంటున్నారో కింద ప్రొవైడ్ చేసిన వాట్సాప్ గ్రూప్ లోని జాయిన్ అవ్వండి. ఐల్ బి మోర్ దెన్ హ్యాపీ టు ప్రొవైడ్ యూ ద ఫ్రీ మెటీరియల్. అండ్ రీజనింగ్ ఎబిలిటీలో చూసుకున్నట్లయితే మీకు అరేంజ్మెంట్స్ అండ్ ప్యాటర్న్స్ ఉంటుంది, కోడింగ్ డీకోడ్ ఉంటుంది, ఆర్డర్ అండ్ ర్యాంకింగ్, సిలాజిజమ్స్ కానీ, లీనియర్ సీటింగ్, అరేంజ్మెంట్స్ కానీ, మ్యాథమెటికల్ ఇన్ఈక్వాలిటీస్ కానీ, బ్లడ్ రిలేషన్స్, సర్క్యులర్ సీటింగ్, అరేంజ్మెంట్, క్లాసిఫికేషన్ అండ్ షెడ్యూలింగ్ అనేది ఉండడం జరుగుతుంది. ఇవన్నీ మీకు ఎక్స్క్లూజివ్ గా నేర్పిస్తాను, బేసిక్స్ నుంచి హై లెవెల్ వరకు. సో ఛాన్స్ మిస్ కావద్దు. అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ లోని ఈ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది కావాలి. ఇవన్నీ బేసిక్ స్టఫ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ లోని. అండ్ ఇంగ్లీష్ లోని మీరు చూసుకున్నట్లయితే క్లోజ్ టెస్ట్, రీడింగ్ కాంప్రహెన్షన్, స్పాటింగ్ ఎర్రర్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, సెంటెన్స్ కరెక్షన్, పారాజంబుల్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, పారా సెంటెన్స్ కంప్లీషన్ వంటివి ఉండడం జరుగుతుంది. అండ్ సిమిలర్లీ ఆప్టిట్యూడ్ లో మీకు నంబర్ సిరీస్, డేటా ఇంటర్ప్రిటేషన్, క్వాంటిటీ బేస్డ్ ఇన్ఈక్వాలిటీస్, averages, interest అంటే సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ డేటా సఫిషియన్సీలోని మీకు ఇంకా ఎన్నో టాపిక్స్ ఉంటాయి, పర్సెంటేజెస్ అండ్ రేషియోస్. సో దిస్ ఇస్ ద సిలబస్ ఫర్ IBPS క్లర్క్ ఎగ్జామినేషన్. ఇవన్నీ మీకు బేసిక్స్ నుంచి టాప్ లెవెల్ వరకు నీట్ గా కాన్సెప్చువల్ గా నేర్పించడం జరుగుతుంది. సో ఎవరైతే జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో యూ కెన్ డెఫినెట్లీ జాయిన్ ద వాట్సాప్ గ్రూప్ ఆర్ కాంటాక్ట్ టు ద నంబర్ ప్రొవైడెడ్ బిలో అండ్ ఐల్ బి మోర్ దెన్ హ్యాపీ టు హెల్ప్ యూ. సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కి వచ్చేద్దాం. స్టెప్ 1 ఏంటంటే ఎవరైతే SBI PO కి రిజిస్టర్ అయ్యారో సిమిలర్ గానే ఉంటుంది. స్టెప్ 1 వచ్చేసి నేను కిందన ఏదైతే రిజిస్ట్రేషన్ లింక్ ప్రొవైడ్ చేశానో దాన్ని క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ వెబ్ పేజ్ కనిపించడం జరుగుతుంది. కంగారు పడిపోవద్దు, ఇక్కడ
క్లిక్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ పేజ్ రావడం జరుగుతుంది. దిస్ ఇస్ యువర్ స్టెప్ 2. ఈ స్టెప్ 2 లోని మీ బేసిక్ డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేయాలి. మీ ఫస్ట్ నేమ్, మీ లాస్ట్ నేమ్, మీకు మిడిల్ నేమ్ ఉన్నట్లయితే మిడిల్ నేమ్, అండ్ మీ మొబైల్ నంబర్, మీ ఆల్టర్నేటివ్ మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు ఏవైతే ప్రొవైడ్ చేస్తున్నారో ఆల్ ద డీటెయిల్స్ దట్ యూర్ గోయింగ్ టు ప్రొవైడ్ హియర్, మేక్ ష్యూర్ దట్ దే ఆర్ వ్యాలిడ్. మీ ఫస్ట్ నేమ్ కూడా మీ గవర్నమెంట్ ప్రూఫ్ మీద ఉన్నట్టుదే ఇవ్వండి. అండ్ మీ నిక్ నేమ్స్ చిన్ని, బన్నీ ఇలాంటి పేర్లు ఇవ్వద్దు. అండ్ మీ ఫోన్ నంబర్ కూడా ట్రై టు గివ్ యువర్ ఫోన్ నంబర్ ఇన్స్టెడ్ ఆఫ్ యువర్ పేరెంట్స్ ఆర్ యువర్ ఫ్రెండ్స్. అండ్ మెయిల్ ఐడి కూడా కొంచెం అఫీషియల్ మెయిల్ ఐడి క్రియేట్ చేసుకుని మీరు కాన్స్టెంట్ గా యూజ్ చేసే మెయిల్ ఐడి ఇవ్వండి. సో ఇది ఇచ్చిన వెంటనే మీ బేసిక్ డీటెయిల్స్ అన్ని ఇచ్చేస్తారు. తర్వాత మీరు మీ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. సో హియర్ యూ నీడ్ టు అప్లోడ్ యువర్ స్కాన్ ఫోటోగ్రాఫ్ అండ్ స్కాన్ సిగ్నేచర్. మీకు ఏవైతే గైడ్ లైన్స్ ఉంటాయో అవి ఇందులో ఉండడం జరుగుతుంది. యూ కెన్ డెఫినెట్లీ గో అండ్ లుక్ త్రూ దాట్. సో అది అయిపోయిన వెంటనే మీకు మెయిన్ స్టెప్ 4 లోకి రావడం జరుగుతుంది. ఇందులోని మీ కేటగిరీ అడగడం జరుగుతుంది, మీ సబ్ కాస్ట్ ఏంటి అని అడగడం జరుగుతుంది. అండ్ అంతేకాకుండా మీకు ఎటువంటి డిసెబిలిటీ ఉందా, ఒకవేళ మీకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉన్నట్లయితే దాని గురించి కూడా మిమ్మల్ని అడగడం జరుగుతుంది, ఇఫ్ యూ హ్యావ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అని. అండ్ మీకు ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. ఉంటే ఎస్ అని లేదంటే నో అని పెట్టేసేయండి. సో నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళినట్లయితే స్టెప్ 4 కంటిన్యూషన్ చూసుకున్నట్లయితే మీరు ఏదైనా గవర్నమెంట్ జాబ్ ముందుగా చేశారా, లేదా మీరు ఎవరైనా సర్వీస్ మెన్ కిల్డ్ ఇన్ యాక్షన్ లో అయిందా, లేదు అనుకున్నట్లయితే మీకు ఎక్స్ సర్వీస్ మెన్ హూ హాస్ అబ్టైన్డ్ ఆర్మీ స్పెషల్ సర్టిఫికేట్ కానీ, సో మీ రిలేషన్స్ లోని లేదా మీకు బ్లడ్ రిలేషన్స్ లో కానీ, లేదా మీరు ఎక్స్ సర్వీస్ మెన్ అయితే మీకు ఈ క్వశ్చన్స్ అడుగుతారు. కాకపోతే నో అని పెట్టేసేయండి. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, హ్యావ్ యూ ఎవర్ అపియర్డ్ ఫర్ సిడబ్ల్యూఈ సిఆర్పి ఫర్ క్లరికల్ క్యాడర్ ఎర్లియర్. సో మీరు ముందుగా ఎప్పుడైనా ఈ ఎగ్జామ్ రాసినట్లయితే దాని గురించి అడుగుతారు. సో ఒకవేళ రాసినట్లయితే ఎస్, లేదు అంటే నో అని పెట్టండి. ఇక్కడ ఏ ఎగ్జామ్ ఏ ఇయర్ ది రాస్తారు అనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. తర్వాత మీ నేషనల్ సిటిజన్షిప్, మీ స్టేట్, మీ సెంటర్, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ యొక్క సెంటర్ ఎక్కడ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఈ డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేసిన తర్వాత ఇంకొన్ని డీటెయిల్స్, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అవన్నీ అడుగుతారు. యూ కెన్ ఈజీలీ మెన్షన్ దాట్. అండ్ స్టెప్ 5 వచ్చేసరికి మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ మీ ఎక్స్పీరియన్స్ గురించి అడగడం జరుగుతుంది. సో ఇక్కడ గ్రాడ్యుయేషన్ కంపల్సరీ, మీకు ఏంటంటే గ్రాడ్యుయేషన్ కంపల్సరీ అని అడగడం జరుగుతుంది. అండ్ మీకు మినిమం 60% ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. మినిమం 60%. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయినట్లయితే ఇంకొంచెం తగ్గడం జరుగుతుంది. అండ్ ఈ గ్రాడ్యుయేషన్ దగ్గర మీరు ఏం డిగ్రీ చేశారు, మీరు ఏ స్ట్రీమ్ లో చేశారు, డేట్ ఆఫ్ పాసింగ్, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అండ్ క్లాస్ గ్రేడ్ చెప్పినట్లయితే సరిపోతుంది. అండ్ ఇక్కడ మీకు ఆల్సో మీకు ఏమైనా ఆపరేటింగ్ అండ్ వర్కింగ్ నాలెడ్జ్ ఉందా కంప్యూటర్ సిస్టమ్స్ లోని అని అడుగుతారు. సో మీకు ఉన్నట్లయితే, అంటే ఇక్కడ మీకు డిప్లొమాలో కానీ, డిగ్రీలో కానీ, లేదా హై స్కూల్లో కానీ కంప్యూటర్ నాలెడ్జ్, ఎంఎస్ ఆఫీస్ కానివ్వండి, టైపింగ్ కానివ్వండి, పీపీటీ మేకింగ్ కానివ్వండి, ఎక్సెల్ కానివ్వండి, బేసిక్ నాలెడ్జ్ ఏదైనా ఉన్నట్లయితే ఇక్కడ ఎస్ అని పెట్టండి. ట్రై టు కీప్ ఎస్ ఓన్లీ బట్ నాట్ నో. ఎందుకు అంటే వాళ్ళకి బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ కావాలి కాబట్టి. ఆల్రైట్. సో అండ్ దెన్ ఫైనలీ మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగుతారు. ఒకవేళ మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే యూ కెన్ మెన్షన్ హియర్ బేసిక్ డీటెయిల్స్, మీరు ఎవరి దగ్గర పని చేశారు, మీ డెసిగ్నేషన్ ఏంటి, మీ టోటల్ పీరియడ్ ఎంత కాలం మీరు వర్క్ చేశారు అనేది, మీరు ఎటువంటి డ్యూటీస్ లో ఉన్నారు, వై డిడ్ యూ లీవ్ అనేది, అండ్ ఎన్ని మంత్స్ ఎక్స్పీరియన్స్ ఉంది అని. సో వర్క్ ఎక్స్పీరియన్స్ అయిపోయిన వెంటనే మీకు లాంగ్వేజ్, ఒకవేళ మీరు ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్, అంటే ఎస్సీ ఎస్టీ రిలీజియస్ మైనారిటీ కమ్యూనిటీస్ కి మాత్రమే ఈ ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. అది 1 వీక్ or 2 వీక్స్ ఉంటుంది అనమాట. అది మీకు కావాలి అనుకున్నట్లయితే మీరు ఎస్ అని పెట్టి లొకేషన్ ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. అండ్ మీ పైన ఏవైనా ప్రాసిక్యూషన్, డిటెన్షన్, అంటే మీ పైన ఏవైనా కేసెస్ ఉన్నాయా, మీరు ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ లో పాల్గొన్నారా అని అడుగుతున్నారు. మేక్ ష్యూర్ దట్ యు కీప్ నో హియర్. అఫ్ కోర్స్ మీరు పాల్గొని ఉండరనే నేను భావిస్తున్నాను. అండ్ ఫైనలీ లాంగ్వేజెస్ నోన్ వచ్చేసరికి ఇక్కడ లాంగ్వేజెస్ లో మెయిన్ ఒక లాంగ్వేజ్ కన్ఫర్మ్ గా తెలియాలి. ట్రై టు కీప్ తెలుగు హియర్ ఇఫ్ యూఆర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. అండ్ దెన్ యూ కెన్ ఫస్ట్ లాంగ్వేజ్, మెయిన్ లాంగ్వేజ్ మాత్రం మ్యాండటరీ. తెలుగు కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, హిందీ కావచ్చు, ఏదో ఒక లాంగ్వేజ్ మాత్రం మ్యాండటరీ ఉంటుంది. మిగతా 2 ఆప్షనల్ అనమాట. ఆల్రైట్. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు వ్యాలిడేట్ యువర్ డీటెయిల్స్ అని క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ మీకు ప్రివ్యూ రావడం జరుగుతుంది. సో ప్రివ్యూ వచ్చిన వెంటనే మీరు మీ డీటెయిల్స్ ని చెక్ చేసుకొని మీరు అప్లై చేయొచ్చు. లాస్ట్ లో మీకు హ్యాండ్ రిటర్న్ లెటర్ అండ్
థంబ్ ఇంప్రెషన్ అడుగుతారు, అవి రెండు మీరు ప్రొవైడ్ చేయాలి. హ్యాండ్ రిటర్న్ లెటర్ అంటే మీరు ఇప్పుడు బేసిక్ డీటెయిల్స్, మీరు ఇప్పుడు ఇచ్చిన డీటెయిల్స్ అన్ని ట్రూ టు యువర్ నాలెడ్జ్ అండ్ ఎక్స్టెంట్ అని రాసి ఒక చిన్న పిక్చర్ తీసుకోవాలి. అండ్ సెకండ్ వచ్చేసి మీ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ప్రింట్ అడుగుతారు. సో లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ప్రింట్ ఒకటి మీరు రెడీగా ఉంచుకున్నట్లయితే మీకు ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఫైనలీ మీకు లాస్ట్ లోని ఫైనల్ స్టెప్ వచ్చేసి ఇక్కడ ఈ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఈ బ్యాంక్స్ అన్నిటికీ మీరు ఎలిజిబుల్, ఈ బ్యాంక్స్ అన్నిటిలోని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఈ బ్యాంక్స్ ఏమున్నాయి, ఎక్కడ ఉన్నాయి, ఏంటి, ఏది మీ ప్రిఫరెన్స్ అని. కానీ ఇవి సెలెక్ట్ చేసుకునే ముందు ఇందులోనున్న వేకెన్సీస్ ని మీరు చూసుకోవాలి. సో ఆ వేకెన్సీస్ కోసం నేను మన నోటిఫికేషన్ ని, ఈ IBPS క్లర్క్ నోటిఫికేషన్ ని నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఆ నోటిఫికేషన్ లోకి వెళ్ళి ఏ స్టేట్ కి ఎక్కడ ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయనేది చెక్ చేసి అప్పుడు మీరు ఈ బ్యాంక్స్ ని సెలెక్ట్ చేసుకోండి. ఏ బ్యాంక్ లో మీకు ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయో అవి సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఫైనలీ మీకు విత్ దిస్ యువర్ రిజిస్ట్రేషన్ విల్ బి కంప్లీటెడ్. అండ్ మీకు అప్లికేషన్ ఫీ వచ్చేసి 850 రూపీస్. ఒకవేళ మీరు SC ST PWD ఎక్స్ సర్వీస్ మెన్ అయితే మీకు 175 రూపీస్ ఫీ ఉండడం జరుగుతుంది. సో ఈ వీడియోలోని మనం ఆల్మోస్ట్ మనకి కావాల్సిన డీటెయిల్స్ అన్ని కవర్ చేసేసాము. అండ్ మీకు ఎక్స్క్లూజివ్ కోచింగ్ కావాలి అనుకున్నట్లయితే మీరు డెఫినెట్ గా ఈ మరి ఏదైతే నంబర్ ప్రొవైడ్ చేశానో దానికి కాల్ చేయొచ్చు అండ్ వాట్సాప్ గ్రూప్ లో యాడ్ అవ్వచ్చు. అండ్ ఐ హోప్ దిస్ వీడియో వాజ్ హెల్ప్ఫుల్. మీకు కూడా ఈ వీడియో హెల్ప్ఫుల్ అనిపించినట్లయితే డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఈ వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి సో దట్ వాళ్ళకి ఇంకా బెనిఫిట్ రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. న్యూ కంప్లీట్ సాఫ్ట్ స్కిల్స్ మాస్టర్ క్లాస్ ట్రైనింగ్ బ్యాచ్ స్టార్ట్ అవ్వబోతుంది. సో ఇందులోనే మీకు 50+ మాడ్యూల్స్ ఉంటాయి. 50+ మాడ్యూల్స్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు నేర్పించడం జరుగుతుంది. 70+ hours of top class online training ఉంటుంది. So no matter where you're from, you can listen to these sessions and this will definitely change your life. And duration వచ్చేసి it is 40 to 50 days course and you'll be having mock interviews, mock GDs as well. So what will you learn in this course? You'll be having 70+ hours of training, 40+ modules, 50+ HR questions. HR అడిగే gunshot questions మీకు నేర్పించడం జరుగుతుంది. How you're supposed to answer and what kind of convincing skills you need to develop అనేది నేర్పించడం జరుగుతుంది. You'll be learning how to perform in group discussions, essay writing, letter writing, email writing, presentation skills, your body language skills, voice and accent skills, telephone etiquette, so online interviews ela attend avvali, business etiquette, how to design your career planning sessions. So meer career etuvanti sector loki vellalanuntunnaru, different career paths gurinchi we will learn. You will be learning communication skills, we'll be having mock GDs, mock interviews, and this course is also useful for IELTS and TOEFL and many more. సో బోనస్ గా మీకు కెరియర్ ప్లానింగ్ సెషన్స్ ఉంటాయి, IITs, IIMs, ALMS తోటి వెబినార్ సెషన్స్ కూడా ఉంటాయి. అండ్ ఇట్ హ్యాస్ బీన్ టేకెన్ బై more than 500 students and rated as one of the best course. So new batch is going to start soon. So if you want to enroll, you can contact to the number which is provided below. It's a manchi opportunity. So I hope this video has helped you, and if you feel that there is something left out, do mention it in the comment box. And meek emana doubts unnatlaithe ventane naaku comments lo pettandi. I'll be more than happy to help. So have a good day, all the very best, happy applying. We'll see you in the other video.